హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. సో మనం కూడా క్లాస్లోకి వెళ్దాం. నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కి సమాధానం కనుక చూస్తే, విచ్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ అకరెన్స్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఇన్ మైక్రోబియల్ ప్యాథోజన్స్ ఇన్ ఇండియా. డ్రగ్ రెసిస్టెన్స్ అంటే మందులు వేసుకున్న తగ్గకపోవడం. ఒకటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ జరగడము, రెండవది ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఆఫ్ సమ్ పీపుల్ అనేటటువంటిది లేదు. ఓకే, సో ఇది కాదు. ఇన్కరెక్ట్ డోసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, షాపులకి వెళ్ళి ఊరికనే తెచ్చేసుకుంటూ ఉంటాం, ఇది ఎక్కువ జరుగుతుంది. అలాగే యాంటీబయాటిక్స్ లైవ్ స్టాక్ ఫార్మింగ్లో వాడుతున్నారు, అంటే ముఖ్యంగా పశుపక్షాదులకి యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల వాటి నుంచి వచ్చేటటువంటి పాలు కానీ మాంసం కానీ ఇట్లాంటిది మనం తిని అది మనకు కూడా వస్తుంది ప్రాబ్లం. అలాగే మల్టిపుల్ క్రానిక్ డిసీజెస్ ఇది ఉండదు, అది వస్తే వాడు చచ్చిపోతాడు. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2 and 3 ఉంది. ఇంకా ఈరోజు సెషన్లో మనం చూడబోయేటటువంటి టాపిక్, నాకు తెలిసి చాలా ఎక్కువ మంది దీనికి ఇప్పుడు బాధితులు అవుతున్నారు, పెరుగుతున్నటువంటి వినియోగదారు రుణాలు. ఈ మధ్యకాలంలో కొన్ని యాప్స్ వచ్చాయి, స్లైస్ ఇట్లాంటివి, ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారని తీసేసుకుంటున్నాం. సో వీటికి ఈఎంఐ కట్టలాగే వస్తున్నారు. సో ఈ ప్రాబ్లం అనేటటువంటిది చాలా విపరీతంగా పెరుగుతోందని అలారమ్స్ ఇస్తోంది ఆర్బీఐ ఇటీవల కాలంలో ఒక రిపోర్ట్ని ఇచ్చిందనమాట. ఈ రిపోర్ట్లో ఏం చెప్తోందంటే, గతంలో కన్నా కూడా రుణాలు తీసుకోవడం వినియోగదారులకు విపరీతంగా పెరిగింది. చాలా వరకు అనవసరంగా కూడా రుణాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకి ఎవరైనా ఫోన్లు చేసేది దానికన్నా, మీకు పలానా ఐడిబిఐ బ్యాంక్లో లోన్ వస్తుంది తీసుకుంటారా, మీకు అవసరం ఉందా, ఇలాంటి దిక్కుమాలు కాల్స్ ఎక్కువైనాయి బాగా. అది మనకు అవసరం ఉండదు, అయినా కూడా కార్ లోన్ ఇస్తాం, క్రెడిట్ కార్డు ఇస్తాం, నీ తలకాయ ఇస్తాం, ఇట్లాంటిది ఏవో పెట్టి మనల్ని మభ్యపెట్టి ఈ లోన్లు అంటగడుతున్నారు. ఒక రకంగా లోన్లు తీసుకున్న దానికన్నా లోన్లు అంటగట్టింది ఎక్కువ. ఎందుకు అంటే, ప్రపంచంలో ఎప్పుడైనా కూడా డబ్బు వస్తుంది అంటే అది ఎలా కట్టాలి అని ఆలోచించుకునే వాళ్ళకన్నా వచ్చేటప్పుడు తీసుకుందామని అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే, హౌస్ హోల్డ్ డెట్ ఈ మధ్యకాలంలో గృహాలకు సంబంధించి వినియోగదారులు తీసుకునేటటువంటి రుణాల పెరుగుదల ఉంది. ఈ ట్రెండ్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. కన్జంప్షన్ లోన్స్ చాలా అలారమింగ్ ఎఫెక్ట్ ఉంటుందని అంటుంది ఆర్బీఐ. సో వీటికి సంబంధించి ఇప్పుడు ఆర్బీఐ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ 2024 రిలీజ్ చేసింది. ఇందులో హౌస్ హోల్డ్ ఫినాన్సెస్ అండ్ కన్జంప్షన్ లోన్స్, అంటే గృహాలకు సంబంధించినటువంటి ఆర్థిక విషయాలు, దీంతో పాటుగా అలాగే కన్జంప్షన్ లోన్స్ అంటే మనం అవసరాల కోసం తీసుకునేటటువంటి అప్పులు, సో ఇవి బాగా పెరుగుదలలో నమోదు చేస్తున్నాయని చెప్తోంది. లెక్కల్లో కనుక వెళ్తే హౌస్ హోల్డ్ డెట్కి సంబంధించి గతంలో 2021లో 36% ఉన్నటువంటి ఈ యొక్క రుణాల పర్సంటేజ్ 43%కి పెరిగిందంటోంది ఆర్బీఐ. అయితే రుణం తీసుకోవడం తప్ప? నేనైతే తప్పు కాదనే చెప్తాను. అప్పు తీసుకోవడం తప్పు కాదు. ఎప్పుడు ఈ అప్పు వల్ల మనకి ఏదైనా లాభం జరిగినప్పుడు, ఉదాహరణకి మీరు 1 కోటి రూపాయలు అప్పు తీసుకున్నారు, ఈ 1 కోటి రూపాయలతో వ్యాపారం చేసి 2 కోట్ల రూపాయలు సంపాదించారు, తర్వాత ఈ 1 కోటి రూపాయలు అప్పు తీర్చేశారనుకోండి, ఈ అప్పులో తప్పేమీ లేదు. కానీ అలా కాకుండా మీరు 1 కోటి రూపాయలు అప్పు తీసుకున్నారు. సో నాకు లంచం అనే మాట వచ్చింది. సో 1 కోటి రూపాయలు అప్పు తీసుకున్నారు మీరు, ఈ 1 కోటి రూపాయలతో ఆడారు, పోయింది, ఇప్పుడు అది వేస్ట్ అయినట్టే కదా. అలాంటి దుష్ప్రభావాలు కలిగినటువంటి ఈ లోన్స్ వినియోగం అనేటటువంటిది పెరుగుతోందట. సో ముఖ్యంగా మనకి కొన్ని పనికిమాలిన గేమ్స్ వస్తున్నాయి ఆన్లైన్లో, ఏవియేటర్ గేమ్ అని, లేదని అనుకుంటే ఈ డబ్బులు పెడితే వెంటనే వచ్చేస్తాయని చెప్తే షేర్ మార్కెట్లో అవగాహన లేకుండా షేర్ మార్కెట్లో పెట్టడం. నాకు తెలిసిన ఒక వ్యక్తి, నా ఫ్రెండే, పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, 15-16 లక్షలు పోగొట్టాడు ఓన్లీ షేర్ మార్కెట్లో ఆప్షన్స్లో పెట్టి. సో ఇది మానుకోదగినటువంటి అవకాశం ఉన్నా చాలామంది మానలేక అప్పులు తెచ్చి మరి అత్యాశతో డబ్బులు సంపాదించాలనేటటువంటి అవగాహన రాహిత్యంతో అప్పుల పాలవుతున్నారు. సో దీనివల్ల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. చాలా లోన్ యాప్స్లో డబ్బులు తీసేసుకొని ఆ లోన్ యాప్స్ వేధించడం వల్ల కూడా చాలామంది యువకులు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు వస్తున్నాయి. మన పూర్వీకులు అందుకేనండి ఎప్పుడు కూడా డబ్బుల్ని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం ఫోన్పేలో కొడుతుంటే డబ్బులు ఖర్చు పెడుతున్న ఆ ఫీలింగే రావట్లేదు. ఎందుకంటే మనం జనరేషన్, అంటే ఇప్పుడు మాకులా 36-35 ఏజ్ ఉన్నటువంటి వ్యక్తులు, లేదా మీలాగా 24-25 ఏజ్ ఉన్నటువంటి వ్యక్తులకి ట్రాన్సిషన్ పీరియడ్ తెలుసు. అంటే ఈ యూపీఐ పేమెంట్స్ ఒక 10 సంవత్సరాల క్రితం రాక మునుపు 5 సంవత్సరాల్లో బాగా ఎక్కువైంది. కోవిడ్కి సమయంలో, కోవిడ్ ముందు ఎక్కువగా మనం చేత్తోనే డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళం. అట్లీస్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ 2012 ముందు అయితే చాలా తక్కువ ఉండేవి, డబ్బులతోనే నడిచేవి.
సో డబ్బులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా 10,000 రూపాయలు ఇవ్వాలని అనుకోండి, 10,000 రూపాయలు ఇవ్వాలంటే 100 రూపాయలు తీసుకొని ఆ 100 రూపాయలు 100 లెక్క పెట్టేటప్పుడు అమ్మ ఇన్ని డబ్బులు ఇస్తున్నామని ఒక ఫీలింగ్ వచ్చేది. ఇప్పుడే ఎక్కడుంది ఫీలింగ్? తీస్తున్నాం, ఓపెన్ స్కానర్ అంటున్నాము, లేదా అవతలవాడు యూపీఐ ఐడి ఎంటర్ చేస్తున్నాం, 10,000 కొడుతున్నాం, ట్రాన్స్ఫర్ అవుతుంది. అది వెళ్తుందన్న ఆ ఆలోచనే, ఆ ఫీలింగే రావట్లేదు. సో ఇక్కడ కూడా మీరు చూస్తే కనుక దాదాపుగా 36% నుంచి 43% ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈ యొక్క వ్యక్తులు, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు అధిక రుణాలను తీసుకుంటున్నారు. అలాగే ఇందాక చెప్పినట్టు ఈ రుణాలను పాజిటివ్గా వాడట్లేదు, నెగిటివ్గా వాడుతున్నారు. అంటే దీని కేవలం ఖర్చు కోసం వాడుతున్నారు తప్ప ఎసెట్ క్రియేషన్ కోసం కాదు. సో ఎమర్జింగ్ ఎకనామీస్ ఇంకా మిగతా దేశాలతో కనుక ఇది పోలిస్తే ఇండియన్ హౌస్ హోల్డ్ డెట్ లోయరే ఉంది. అంటే మిగతా దేశాలంటే చైనా లాంటి ఇంకా ఇతర దేశాలు, ఎమర్జింగ్ దేశాలతో కనుక పోలిస్తే. ఎందుకంటే సాధారణంగా ఎమర్జింగ్ నేషన్స్ అని ఉంటాయి, అంటే బాగా అద్భుతమైన జీడిపి సంపాదిస్తున్నటువంటి దేశాలు. సో మనం జీడిపిలో ఏ కోసైనా కూడా చైనాకి దగ్గర కాదు. ఎందుకంటే మనం అక్షరాల ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం కనుక తీసుకుంటే చైనా $18 ట్రిలియన్ ఉంటుంది. సరే, ఇంతకుముందు $14 ట్రిలియన్ చెప్పారు కదా అని మీరు అనొచ్చు. అవి నేను 4 సంవత్సరాల క్రితం పర్ఫెక్ట్గా తీసుకున్నటువంటి ఐఎంఎఫ్ లెక్కలు చెప్పాను. ఇప్పుడు అప్డేటెడ్గా తీసుకుంటే మీరు $18 ట్రిలియన్ చైనా, $30 ట్రిలియన్ అమెరికా, భారతదేశం 2028 సంవత్సరాల కల్లా $5.7 ట్రిలియన్ అవుతుంది. ప్రస్తుతానికైతే $3.8 ట్రిలియన్ ఉంది. సో ఇందులో భాగంగా కనుక మీరు చూస్తే ఎమర్జింగ్ ఎకనామీస్, చైనాను కూడా ఎమర్జింగ్ ఎకనామీగానే వేయాలి. ఎందుకంటే చైనా $18 ట్రిలియన్ ఉన్నప్పటికీ కూడా తలసరి ఆదాయం అనేటటువంటిది ఏమో అమెరికా వీటికన్నా దాటేయలేదు. ఎందుకంటే జనాభా 140 కోట్లే ఉంటుంది కాబట్టి. సో దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే ఇండియన్ హౌస్ హోల్డ్ ఇలాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే ఇండోనేషియా కానీ, చైనా కానీ, ఇంకా ఇలాంటి వాళ్ళతో కనుక పోల్చుకుంటే ఇంకా తక్కువే ఉన్నాం. అంటే వాళ్ళే ఎక్కువ రుణాలు తీసుకుంటున్నారు, మనం ఇంకా ఎక్కువ తీసుకోవట్లేదు. ఒకటి మ్యాక్రో ఎకనామిక్ వీక్నెస్ కనుక మీరు చూస్తే డెట్ టు జీడిపి రేషియోని కనుక మీరు చూసుకుంటే, డెట్ టు జీడిపి రేషియో అంటే ఏంటి? మనకు ఉన్నటువంటి మొత్తం జీడిపిలో ఎంత అప్పు ఉంది అనేటటువంటిది. ఇందులో ఖచ్చితంగా మన ఎకనామీలో వల్నరబిలిటీస్ కనిపిస్తున్నాయి. అంటే జీడిపిలో అప్పు అనేటటువంటిది చాలా పెరుగుతుంది. పర్పస్ ఆఫ్ బారోయింగ్, గతంలో అసలు ఎందుకు తెచ్చుకునే వాళ్ళు అప్పు అంటే ఏదైనా వాహనాలు కొనుక్కోవడానికి, ఇల్లులు కొనుక్కోవడానికి, బంగారం కొనుక్కోవడానికి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఊరికనే ఖర్చు పెట్టడానికి. ఈ ఖర్చు ఎందుకు పెడుతున్నారో తెలియట్లేదు, ఎక్కడికి పోతుందో తెలియట్లేదు. ఇది చాలా పెద్ద సమస్య. అది ప్రభుత్వాలైనా వ్యక్తులైనా కూడా డబ్బులు అప్పు తెచ్చుకున్నప్పుడు దాన్ని పాజిటివ్గా యూజ్ చేస్తే పర్వాలేదు. అంటే ఎకనామీ భాషలో కనుక మనం మాట్లాడుకుంటే మనం అప్పు తెచ్చిన దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా యూజ్ చేస్తే పర్వాలేదు. ఎందుకంటే దీనివల్ల అసెట్ క్రియేషన్ అన్న జరుగుతుంది, లైబిలిటీస్ రిడక్షన్ అన్న జరుగుతుంది. లేదా రెవెన్యూ ఎక్స్పెండిచర్ రూపంలో కనుక మీరు ఖర్చు పెడితే దీనివల్ల మీకు ఉపయోగం ఏమి ఉండదు. సో కాబట్టి చాలా వరకు ఇప్పుడు కన్జంప్షన్ కోసం తెచ్చిందంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్గా ఖర్చు పెడుతున్నారు ప్రజలు, ప్రభుత్వాలు కూడా. అలాగే బారోయింగ్ ట్రెండ్స్ కూడా మారాయి. మీరు కనుక చూస్తే కన్జంప్షన్కి తీసుకొస్తున్నారు, అసెట్ క్రియేషన్ కాదు, అంటే ఆస్తుల సృష్టికి కాదు, ఖర్చు కోసమే తీసుకుంటున్నారు. అలాగే లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ని కనుక మీరు చూస్తే ఇది ఇంకా దారుణంగా ఉంది. ఎందుకంటే లోవర్ ఇన్కమ్ అదంటే ఏంటంటే 5 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయలు వార్షిక ఆదాయం తక్కువ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ట్రెండ్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే యాప్లు ఓపెన్ చేస్తున్నాము, 5 నిమిషాల్లో డబ్బులు పడిపోతున్నాయి. సో దానికి వడ్డీ ఎంత కట్టాలి, ఎప్పుడు ఈఎంఐ కట్టాలి, ఇవంతా కూడా బ్రెయిన్లో ఏమి ఉండట్లేదు జనాలకి. సో ఇది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ ఎకనామిక్ స్టెబిలిటీ, ఈ కన్జంప్షన్ డ్రివెన్ డెట్ అనేటటువంటిది పెరిగితే, అంటే ఇలా అప్పులు తెచ్చి ఖర్చు పెట్టేటటువంటి సాంప్రదాయానికి కనుక తెరలేపితే ఇది దీర్ఘకాలికంగా ఆర్థిక వ్యవస్థలను నాశనం చేస్తుంది అని కూడా ఈ రిపోర్ట్ మనకు చెప్తుంది. అలాగే బారోయింగ్ ట్రెండ్స్ కనుక మీరు చూస్తే మిక్స్డ్ పిక్చర్ ఆన్ కన్జ్యూమర్ క్రెడిట్ అని ఇచ్చాడు. అంటే ఆర్బీఐ రిపోర్ట్ ఏం చెప్తుందంటే పాజిటివ్ కన్సర్నింగ్ ట్రెండ్స్ ఇన్ కన్జ్యూమర్ క్రెడిట్, బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, అంటే రెండూ ఉన్నాయి. అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే ఏంటంటే సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ న్యూ లోన్స్, అంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ కొత్తగా తీసుకునేటటువంటి రుణాలు హెల్దీ ప్రైమ్ బారోవర్స్ తీసుకుంటున్నారు, సబ్ ప్రైమ్ బారోయింగ్ తగ్గింది. అంటే దాని అర్థం ఏంటంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నటువంటి వ్యక్తులు లోన్లు తీసుకుంటే దాన్ని ప్రైమ్ బారోవర్స్ అని అంటారు. క్రెడిట్ స్కోర్ సరిగా లేనటువంటి వ్యక్తులు అప్పులు తీసుకుంటే దాన్ని నాన్ ప్రైమ్ బారోవర్స్ అని అంటారు, లేదా సబ్ ప్రైమ్ బారోవర్స్ అని అంటారు. సో క్రెడిట్ స్కోర్ మంచిగా ఉన్నటువంటి వ్యక్తులు అప్పులు తీసుకుంటున్నారట, అంటే వాళ్ళు తీర్చగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు కాబట్టి పర్వాలేదు. కానీ సబ్ ప్రైమ్ బారోవర్స్ది కూడా పెరుగుతుంది, అది కూడా ఏం తగ్గట్లేదు. అది పెద్ద కన్సర్న్గా ఉంది. అంటే వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి పాజిటివ్, సబ్ ప్రైమ్ బారోవర్స్ తీసుకుంటున్నారు కాబట్టి నెగిటివ్. అలాగే మనం కనుక చూస్తే రైజింగ్ డెట్ అమాంగ్ సూపర్ ప్రైమ్ బారోవర్స్, అంటే మంచి క్రెడిట్ స్కోర్, చాలా బెస్ట్ క్రెడిట్ స్కోర్ ఉంటుంది, 750 పైన 770 వరకు. సో పెర్ క్యాపిటల్ డెట్ అనేది ఇంక్రీజింగ్ ఇన్ మెయిన్లీ అమాంగ్ సూపర్ ప్రైమ్ బారోవర్స్ అంట. అంటే ఇంత అద్భుతమైనటువంటి
మంచి క్రెడిట్ స్కోర్ ఉండి డబ్బులు సంపాదించగల సామర్థ్యం ఉండి తీర్చగల కెపాసిటీ ఉన్న వ్యక్తుల్లో ఎక్కువగా అప్పు పెరుగుతుందట. మరి వీళ్ళు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? పార్టీలకు వీటికి ఖర్చు పెడితే ఇబ్బంది, అసెట్లు కొనుక్కోవడానికి ఖర్చు పెడితే పర్వాలేదు. ఇంట్లో ఆడవాళ్ళు గోల్డ్ కోసం ఖర్చు పెడుతూ ఉంటే ఎక్కువగా పేర్లు పెడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి సమాజంలో అది చాలా బెటర్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అట్లీస్ట్ ఆ బంగారం ఉంటే ఎక్కడో చోట ఉపయోగపడుతుంది, ఎందుకంటే బంగారం రేటు పెరుగుతుంది కాబట్టి. సో అలాగే అసెట్ క్రియేషన్ కోసం వాడతారు ఈ సూపర్ ప్రైమ్ బారోవర్స్, కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు. అలాగే కన్జంప్షన్ లోన్స్లో కనుక మీరు చూస్తే కన్జంప్షన్ పర్పసెస్ హ్యావ్ రైజింగ్. అంటే బారోయింగ్ ఫర్ కన్జంప్షన్. అప్పు ఎందుకు తెస్తున్నాం అంటే ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి తెస్తున్నాం. నేను ఎప్పుడు ఇదే చెప్తాను, అప్పు తెచ్చుకోవడం తప్పు కాదు, ఖర్చులు పెంచుకోవడం కూడా తప్పు కాదు. ఎప్పుడు ఇది ఆదాయం పెరుగుతూ ఉన్నప్పుడు. ఆదాయం పెరగకుండా అప్పులు చేసినా ఖర్చు పెంచుకున్నా తప్పే. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఖర్చు 1,00,000 రూపాయలకి పెంచారు, ఆదాయం 2 లక్షలు తెచ్చుకోండి, తప్పులేదు. ఆదాయం 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు ఖర్చు 50,000 ఉండాలి. ఇది రూల్ పెట్టుకోవాలా. ఇది రూల్ పెట్టుకోకుండా పక్కవాడికి 2 లక్షల శాలరీ ఉంది కాబట్టి వాడు కారు కొన్నాడని 50,000 రూపాయలే ఉన్నటువంటి మనం కూడా కారు కొంటే దానివల్ల ఖర్చు పెరుగుతుందే తప్ప తగ్గదు కదా. సో ఇది ఇప్పుడు జనరేషన్కి చాలా తక్కువ అర్థమవుతుంది. పాత జనరేషన్ ఇలా ఉండదు, వాళ్ళు ఎక్కువగా సేవింగ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సో బారోయింగ్ ఫర్ కన్జంప్షన్ పర్పసెస్ అనేవి పెరుగుతున్నాయి, ముఖ్యంగా లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ అంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి సమూహాలు, కుటుంబాలు ఇది ఎక్కువగా పెరుగుతున్నాయి. అలాగే క్రెడిట్ మార్కెట్ మెచ్యూరింగ్ ట్రెండ్ సజెస్ట్ మెచ్యూరింగ్ క్రెడిట్ మార్కెట్ విత్ రెడ్యూస్డ్ రిస్క్ ఫ్రమ్ సబ్ ప్రైమ్ బారోవర్స్. అంటే ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కూడా చాలా బాగుంది, క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నటువంటి వ్యక్తులు లోన్లు తీసుకున్నా వాళ్ళు ఎగ్గొట్టకుండా వాళ్ళ నుంచి ఏదోలాగా డబ్బులు రాబట్టేటటువంటి ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. అలాగే కన్సర్న్స్ ఓవర్ సస్టైనబిలిటీ. అయితే ఇలా ఎక్కువగా రుణాలపైన ఆధారపడి కన్జంప్షన్ చేయడం అనేటటువంటిది దీర్ఘకాలికంగా ఇది చాలా ఇబ్బంది. ఇది వ్యక్తులకే కాదు కుటుంబాలకు, ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా నష్టాన్ని చేకూరుస్తుందని ఈ రిపోర్ట్ మనకు చెప్తాం. అలాగే కన్జంప్షన్ లోన్స్లో కనుక మనం చూస్తే లోన్ పర్పస్, గతంలో మనము కన్జంప్షన్ అనేటటువంటిది లేదా లోన్లు అనేటటువంటిది ఏదైనా పెట్టుబడి కోసం తెచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఖర్చు కోసం తెస్తున్నారు. ఒకప్పుడు పెట్టుబడి అంటే ఈవెన్ డబ్బులు ఏవైనా ఫీజులు కట్టడానికి కానీ, లేదా ఏదైనా వాహనాలు కొనుక్కోవడానికి కానీ, బంగారం కొనుక్కోవడానికి కానీ, పెళ్లి చేయడానికి కానీ, ఇట్లాంటి వాటి, పెళ్లి కూడా వద్దులేండి, అది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్లకు పోతుంది. సో ఏదైనా ఇల్లు కొనుక్కోవడానికి కానీ ఇలాంటి వాటికి ఇప్పుడు కన్జంప్షన్ కోసం తెస్తున్నారు. 64% ఆఫ్ లోన్స్ సూపర్ ప్రైమ్ బారోవర్స్ అసెట్ క్రియేషన్కి వెళ్తుంది. ఇది చాలా మంచి పరిణామం. అంటే బాగా అధికంగా క్రెడిట్ స్కోర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 64% మంది వాళ్ళు లోన్లు ఎందుకు తీసుకుంటున్నారయ్యా అంటే ఖచ్చితంగా వీళ్ళు అసెట్స్ అంటే ఆస్తులను సృష్టించడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి తీసుకుంటున్నారు. ఇది చాలా మంచి పరిణామం. అలాగే సబ్ ప్రైమ్ బారోవర్స్లో 50% ఆఫ్ లోన్స్ సబ్ ప్రైమ్ బారోవర్స్ కన్జంప్షన్ కోసం వాడుతున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. తక్కువ ఆదాయం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా అన్సెక్యూర్డ్ క్రెడిట్ అంటే క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ వీటి మీద డిపెండ్ అవుతున్నారు. వీటి మీద ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఈ కట్టడానికి. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి ఆధునిక జీవితంలో బాగా సంతోషంగా ఉండగలిగిన వాడు ఎవడయ్యా అంటే ఈఎంఐలు లేకుండా ఉన్నాడు. వాడికి 10,000 వచ్చినా కూడా సంతోషమే. ₹1,00,00,000 ఆదాయం వచ్చి ఈఎంఐలు కడుతున్నవాడు వాడు దినదిన దరిద్రమే వాడికి. సో ఇది చెప్పడానికి ఖచ్చితంగా అర్హత ఉంది నాకు, ఎందుకంటే నేను కూడా ఈఎంఐలు కడుతున్నాను కాబట్టి, రైట్. సో బారోయింగ్ ఫర్ ఎసెన్షియల్స్ కనుక మీరు చూస్తే హౌస్ హోల్డ్స్ బారోయింగ్ టు మీట్ ఎసెన్షియల్ ఎక్స్పెన్సెస్ రాదర్ దెన్ వెల్త్ అక్యుములేషన్. ఇందా చెప్పాను కదా, గృహాలకు సంబంధించి ఎవరైనా లోన్లు తీసుకుంటూ ఉంటే అంటే ఇళ్లలో కుటుంబాలు లోన్లు తీసుకుంటున్నప్పుడు ఈ కుటుంబాలు లోన్లు తీసుకునే వాళ్ళు వెల్త్ అక్యుములేషన్ ఆస్తులను కూడబెట్టడానికి కాదు, ఏవైనా వాళ్ళ రోజువారీ ఖర్చుల కోసం ఎక్కువగా ఈ అప్పులను తెస్తున్నారు. అలాగే డెలిక్వెన్సీ రేట్స్ అంటే ఇంక్రీజింగ్ డెలిక్వెన్సీ రేట్స్ అండ్ పర్సనల్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్ ఇండికేట్ గ్రోయింగ్ ఫినాన్షియల్ స్ట్రెస్. అంటే మన క్రెడిట్ కార్డు ఇలాంటి వాటి నుంచి వాడుకొని అవి తిరిగి కట్టలేనటువంటివి ఖచ్చితంగా మనకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా పెరుగుతున్నటువంటి ఫినాన్షియల్ స్ట్రెస్ని మనకి ఎగ్జాంపుల్గా లేదా ఒక షోకేస్గా మనకు చెప్తున్నాయి. అలాగే ఫినాన్షియల్ హెల్త్ కనుక మనం చూసుకుంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ సస్టైనబిలిటీ ఆఫ్ లోవర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ అంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి గృహాలు ఇట్లాంటి రుణాలు ఎక్కువగా తెచ్చుకుంటే దానివల్ల అది లాంగ్ టర్మ్లో వాళ్ళకి సస్టైనబుల్ కాదు. అలాగే దీనివల్ల వాళ్ళకి ఫినాన్షియల్ స్టెబిలిటీ అంటే ఆర్థిక స్థిరత్వంలో కొంత ఇబ్బంది వచ్చేటటువంటి అవకాశం ఉంది, రిస్కులు పెరుగుతాయి. సో దీనికి మల్టిప్లియర్ ఎఫెక్ట్ ఆన్ రైజింగ్ డెట్ కూడా ఉంది. ఏంటంటే ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ గ్రోత్. ఎక్కువగా మనం ఎప్పుడైతే అప్పులను తెస్తామో ఖచ్చితంగా అది జీడిపి మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంటుంది తెచ్చినప్పుడు, తర్వాత అది కట్టలేకపోతారు కాబట్టి డిమాండ్ మీద
దాని యొక్క ఇబ్బందులు ఉంటాయి. అలాగే హయ్యర్ ఇన్కమ్ మల్టిప్లేయర్, లోయర్ ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ సాధారణంగా లార్జ్ పోర్షన్ ఆఫ్ దేర్ ఇన్కమ్ ఏదైతే ఉందో దీన్ని ఎకనామిక్ యాక్టివిటీని బూస్ట్ చేయడానికి వాడతారు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఈ అప్పులు తెచ్చుకున్నారో ఏమవుతుంది, వాళ్ళ లార్జ్ పోర్షన్ ఆఫ్ మనీ అంతా కూడా లోన్లకి ఈఎంఐలు కట్టడానికి సరిపోతుంది. కాబట్టి ఎకనామీలో డిమాండ్ తగ్గుతుంది. అలాగే డెట్ రీపేమెంట్ బర్డెన్, ఎప్పుడైతే మనము డెట్ తెచ్చుకున్నామో దాన్ని కట్టాలా, ఫ్రీగా ఉంటుందా, దానికి ప్రాసెసింగ్ ఫీ, ఈఎంఐలు, ఇంట్రెస్ట్ రేట్లు కలిపి ఇంత వేస్తాడు వాడు. సో అది కట్టడానికి ఖచ్చితంగా డిస్పోజబుల్ ఇన్కంలో చేంజెస్ వస్తాయి. డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, మనం ఖర్చు పెట్టడానికి మిగిలినటువంటి ఆదాయం, ₹1,00,000 ఆదాయం ఉందనుకోండి ఒక వ్యక్తికి, అన్నీ పోయి ఒక 60,000 చేతిలో మిగులుతుంది అనుకోండి, అది డిస్పోజబుల్ ఇన్కమ్ అని అనుకోండి. ఇలా డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గిపోతుంది డెట్ బర్డెన్ పెరిగినప్పుడు. దీనివల్ల డిమాండ్ మందగిస్తుంది, ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు అసలు భారతదేశంలో కుటుంబాలు ఇలా లోన్లు తెస్తున్నాయి, పోస్ట్ పాండమిక్ తర్వాత వాళ్ళకి ఆదాయంలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయా అనేది ఒకటి తెలుసుకోవాలి. లేదా ఫైనాన్షియల్ ఇన్నోవేషన్స్ ఏమైనా కొన్ని కొత్త స్కీములు వస్తున్నాయి, ఈ స్కీమ్స్ ఎంకరేజ్ చేస్తున్నాయా ఎక్సెసివ్ బారోయింగ్ కోసం, లేదా స్టాక్ మార్కెట్లో పెట్టడానికి వీటికి ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నాయా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ ట్రెండ్ అర్థం చేసుకుంటే మనం వీటిని అదుపు చేయొచ్చు. సో విల్ రైజింగ్ డెట్ రెడ్యూస్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఫ్యూచర్ మ్యాక్రో ఎకనామిక్ పాలసీస్. ఇలా పెరుగుతున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థల మీద వీటి యొక్క ప్రభావం ఉంటుందా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, వడ్డీ రేట్లు తగ్గిస్తారా లేదా పన్నులు తగ్గిస్తారా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అలాగే రైజింగ్ డెట్ అనేటటువంటిది ఖచ్చితంగా కుటుంబాల యొక్క ఆర్థిక వ్యవస్థ పైన కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే పాలసీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి అవి సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఇలా మనం విపరీతమైనటువంటి వడ్డీలు అప్పులు పెంచేసుకుంటూ వెళ్తే. సో ఇవన్నీ కూడా మనం ఈ ఆర్బీఐ రిపోర్ట్లో, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. సో ఆర్బీఐ ఇప్పుడు ఏం చెప్తోందంటే, కొన్ని సెప్టెంబర్ నుంచి అన్సెక్యూర్డ్ లోన్స్ని తగ్గించడానికి కొన్ని మెజర్స్ తీసుకుంది. లెండింగ్ నామ్స్ని చాలా స్ట్రిక్ట్ చేసింది. ఎవరైనా పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బారోయింగ్స్ తీసుకోవాలంటే చాలా ఎక్కువగా దాని మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. సో ఇప్పటి నుంచి అంత ఈజీ కాకుండా పోయింది 2023 నుంచి. అందుకే ఇప్పుడు లోన్స్ అంత ఈజీగా అన్సెక్యూర్డ్ లోన్స్ ఇవ్వట్లేదు. అలాగే ప్రైమ్ బారోవర్స్, బ్యాంకుల్ని లో రిస్క్ ప్రయారిటైజ్ చేసుకొని రిస్కులు తగ్గించుకుంటూ ప్రైమ్ బారోవర్స్కి బాగా డబ్బులు ఇవ్వమంటున్నారు. అందుకే క్రెడిట్ స్కోర్ అనేది మెయింటైన్ చేయండి. క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేయాలంటే, మీ క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేయాలంటే బాగా క్రెడిట్ కార్డు బిల్లులు పెరిగిపోయినాయి. అయినా సరే కనీసం మినిమం పే అనేటటువంటిది ఉంటుంది, అది కట్టండి. ఆ మినిమం పే కడితే ఏమవుతుందో అని అనుకోమాకండి. మినిమం పే కడితే మీ క్రెడిట్ స్కోర్కి ఎఫెక్ట్ ఉండదు. మీరు ₹1,00,00,000 అప్పు తెచ్చుకున్నా మీ క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేశారంటే రేపు పొద్దున ₹1,00,00,000 అప్పు తీరిన తర్వాత మీకు బ్యాంక్ అప్పు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. క్రెడిట్ స్కోర్ పాడు చేసుకుంటే ఎవడు ఏం చేయలేడు. అలాగే మానిటరింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఈ బ్యాంకులు కానీ లేదా ఎన్బిఎఫ్సీలు కానీ యాప్లు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీళ్ళని రెక్లెస్ లెండింగ్ ప్రాక్టీసెస్ ఇవ్వకుండా బాగా ప్రివెంట్ చేయడానికి కొన్ని మానిటరింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిని ఆర్బీఐ మానిటర్ చేస్తుంది. అలాగే ఈ మెజర్స్ ఖచ్చితంగా క్రెడిట్ గ్రోత్ని తగ్గించాయి. ఇటీవల కాలంలో ఈ లోన్స్ పర్సనల్గా తగ్గుతున్నాయి బాగా, అంత ఈజీగా ఇవ్వట్లేదు. అందుకే చూడండి, ఒకప్పుడు స్లైస్ ఇలాంటి యాప్స్లో చాలా విచ్చలవిడిగా లోన్లు ఇచ్చేసేది, ఇప్పుడు తగ్గిపోయింది బాగా. సో ఇందులో రిస్క్స్ ఏంటంటే, కన్జంప్షన్ డెట్ అనేటటువంటిది పెరిగితే ఫినాన్షియల్ స్టెబిలిటీ మీద దాని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్తాను, జనాలు బాగా అప్పులు తీసుకున్నారనుకోండి, ఎప్పుడైతే అప్పులు తీసుకున్నారో అప్పులు పెరుగుతూ ఉన్నప్పుడు డిమాండ్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే ఈ అప్పులు కట్టాలి కాబట్టి వాళ్ళ దగ్గర ఇన్కమ్ ఉండదు. కాబట్టి ఓవరాల్గా ఎకనామీ మీద డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ ఎప్పుడైతే తగ్గిందో ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ జీడిపి మీద తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. జీడిపి పడిపోయిందంటే అదే ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది. సో దీనికి సంబంధించి కాకపోయినా మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, ఈ ప్రశ్నని మీ కమెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. దానికి రిలేటెడ్ క్వశ్చన్ కూడా ఇచ్చాను సెబీ ఐఆర్డీఏకి సంబంధించి. చాలా యాప్లు వచ్చాయి మార్కెట్లో. ఇట్లాంటి యాప్లకి సంబంధించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే, సార్ ఇంకోండి ఈ యాప్ అని పేర్లు ఉంటాయి కదా, కనీసం ఆ యాప్ పేర్లు పెట్టండి కమెంట్ సెక్షన్లో. చూద్దాం ఎంతవరకు ఎంతమందికి ఈ యాప్ల గురించి తెలుసు. సో థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఇచ్చినటువంటి ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్. మరో కొత్త టాపిక్తో మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అగైన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ హోలీ.